హలో అందరికీ. ఇది కాకరకాయ ఫ్రై, కాకరకాయ కర్రీ రెసిపీ. చిన్న కాకరకాయలంటారు, కాసరకాయలంటారు. వీటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. మసాలాకేమో కొబ్బరి, పప్పులు, కొద్దిగా బెల్లం, వెల్లుల్లి తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేయాలి కాబట్టి జస్ట్ ఒక స్పూన్ వేస్తే చాలు. కాకరకాయలు వేసి కలిపి మూత పెట్టేసేయాలి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంచెం మంది చూసే అవకాశం ఉంటుంది. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈలోపు మసాలా గ్రైండ్ చేసుకోవాలి. కాకరకాయలు ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఉడకాలి, అందుకే మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇది డయాబెటీస్ ఉండే వాళ్ళకి మంచిది. బెల్లం యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. వేగిన కాకరకాయలని ఒక ప్లేట్లో తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్, టొమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ ఫ్రై అయ్యాక పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసుకుని కలపాలి. ఇవన్నీ కలిసాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇది చపాతీల్లోకి, రొట్టెల్లోకి బాగుంటుంది. చపాతీ కన్నా జొన్న రొట్టెలోకి బాగుంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ రైనీ సీజన్లోనే దొరుకుతుంది. ఇది బాగా యూస్ చేయొచ్చు దీన్ని. బెల్లం వేస్తే అక్కడక్కడ చేదుగా, అక్కడక్కడ తీయగా బాగుంటుంది కర్రీ. మీకు బెల్లం వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ బెల్లం వేస్తేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. కారం ఇవన్నీ కొద్దిసేపు బాగా మగ్గనిచ్చి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇది కూడా అలా కాసేపు ఫ్రై అయ్యాక కాకరకాయలు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి కలపాలి. అంతే, టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ కర్రీ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్. సబ్స్క్రైబ్.